నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. కాంగ్రెస్ లోకి షర్మిల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి. టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. కించపరచడమే కొడాలి పని. టీడీపీ నేత బుద్ధా వెంకన్న. యానం బోటులో మంటలు, ఒకరు సజీవ దహనం. 3 క్లస్టర్లుగా తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి. అధైర్యపడొద్దు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా. పోలీస్ పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే, పూణేలో కేసు నమోదు. 700 దాటిన కరోనా కేసులు, మరో 2 మృతి. వ్యాపిస్తున్న కొత్త వేరియంట్. హైదరాబాద్ నగరంలోని స్పా సెంటర్లపై పోలీసుల దాడి. 5 యువతులు అరెస్ట్. దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. 27 లక్షల మందికి రైతు బంధు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మురుగునీటి శుద్ధిలో నెంబర్ 1గా తీర్చిదిద్దాం. మాజీ మంత్రి కేటీఆర్. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఈడీపై దాడి. టీఎంసీ నాయకుడిపై లుక్ అవుట్ నోటీస్. బంగ్లాదేశ్తో పోలింగ్ కేంద్రాలకు నిప్పు. ఎన్నికలను బహిష్కరించిన ప్రతిపక్షాలు. మధ్యప్రదేశ్లో హాస్టల్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యం. ఆందోళనలో ప్రజలు. జమిలీపై సలహాలు ఇవ్వండి. ప్రజలకు కోవిన్ కమిటీ విజ్ఞప్తి. టేక్ ఆఫ్ తర్వాత సడన్ గా తెరుచుకున్న డోర్. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఆందోళన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చిన జగన్ రెడ్డి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తప్పనిసరి నాణ్యత ప్రమాణాల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులు. కేంద్ర మంత్రి గోయల్. నైరుతి బంగాళాఖాతంపై బాహ్య ఉపరితల ద్రోణి. 12 వరకు వర్ష సూచన. వాతావరణ శాఖ ప్రకటన. ఆప్ నేత సంజయ్ సింగ్ కు ఊరట. నామినేషన్ వేసేందుకు కోర్టు అనుమతి.